వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్లాటో అసోసియేషన్ విత్ మాస్టర్ వైస్ గెస్ట్ ఫ్యాకల్టీ ఆన్లైన్ కోర్సుకి సంబంధించినటువంటి వాటిల్లో ఈ ఇన్స్టిట్యూట్ ముందుకు వెళ్తూ ఉంది. చాలామంది కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండేటువంటి ప్లాట్ఫామ్ ఇది. సో ఈరోజు మనం గ్రూప్ నోటిఫికేషన్స్ అయితే మనం టీఎస్పీఎస్సీలో చూస్తున్నాం. సో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అండ్ ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అనేది ఈరోజు మనం వెంకటేష్ గారు మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో సార్. ఈ గ్రూప్స్ నోటిఫికేషన్లో కరెక్ట్ 6 months ఉన్నట్టుంది. ఆ డేస్ని ఎలా ఫుల్ఫిల్ చేసి ప్రణాళిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంట. సో ఇప్పుడు మనకి ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించిన పర్టికులర్గా ఎక్కువగా చాలామంది ఆస్పిరెంట్స్ మాకు వచ్చిన ఫోన్ కాల్స్ కానీ కొలీగ్స్ కానీ లేకపోతే మనకున్న స్టూడెంట్స్ కానీ సీనియర్స్ కానీ చూసుకుంటే ఎక్కువ మంది చూసుకుంటే జనరలైజ్డ్ అంటే జనరల్ కాంపిటేటివ్గా చూసుకుంటే మనకి గ్రూప్ 2 గ్రూప్ 3 మీద ఎక్కువ ఫోకస్ ఉంది. సో మనం కరెక్ట్ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక స్ట్రాటజికల్గా సో ప్లాన్డ్ పద్ధతిగా 180 days అని చెప్పేసి మనకు ఒక ప్లాన్ అనేది వేసుకుంటే సో ఆ ప్లాన్ అనేది ఏ విధంగా ఉండాలి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డే ప్లాన్ అంటే ఒక రోజువారీ ప్రణాళిక వేసుకొని, వారం వారీ ప్రణాళిక వేసుకొని, నెలవారీ ప్రణాళిక వేసుకొని మనం ఆ స్ట్రాటజీ అనేది ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం ఆ యొక్క గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ అనేది మనం క్రాక్ చేయొచ్చండి. సో ఇప్పుడు చూసుకుంటే మనము దీని గురించి మనం పెద్దగా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఆ యొక్క అభ్యర్థుల్లో నేను ఈ యొక్క మదిలో వాళ్ళ యొక్క మైండ్ సెట్లో మేము గ్రూప్ 2 క్రాక్ చేస్తామా సాధిస్తామా అనే యొక్క మైండ్ సెట్ అనేది తోనున్నారు. ఇప్పుడు ఆ మైండ్ సెట్ అనేది పక్కన పెట్టేసానండి. ఫస్ట్ మనలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అయి ఉండాలి. ఫస్ట్ సిలబస్ అనే దాని మీద మనకు కొంచెం క్లారిటీ అనేది ఉండాలి. సో ఫస్ట్ ఏ అభ్యర్థి అయినా సరే చూసేది ఏంటండి, మనం ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జామ్ రాస్తున్నాము అంటే సిలబస్ మీద పూర్తి అవగాహన ఉండాలి అండ్ కంటిన్యూటీ అనేది మెయింటైన్ చేయాలి, కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఈ 180 రోజులు హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ అనేది చేయాలి. సో ఇందులో విత్ స్మార్ట్ వర్క్ చేస్తానంటే కుదరదు. ఇట్ ఈస్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ బ్యాంకింగ్, ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్. కానీ ఇక్కడ డే టు డే యాక్టివిటీస్తో లింకప్ అయి ఉంటుంది కాబట్టి క్వశ్చన్ పేపర్ లేటెస్ట్ క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్కి అనుగుణంగా ముందు సిలబస్ని మనం అవగాహన తెలుసుకొని 180 days 1 week దానికి తగ్గట్టుగా మనం వెళ్ళిపోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే మన యొక్క డే టు డే లైఫ్ యాక్టివిటీస్ ఏదైతున్నాయో దానికి అనుగుణంగా మనం ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అనేది మనం ముందుకు వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకేనా? ఒకసారి చెప్పండి సార్, అది ఎలా ప్లాన్ చేసుకోవాలి 180 days అనేది? 180 days. సో ఇప్పుడు చూసుకుంటే ఒక సాధారణ అభ్యర్థి ఇక్కడ చూసుకుంటే చాలామంది ఈ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్లో ఎంటర్ అయ్యే వాళ్ళు చూసుకుంటే మనకి 3 category ఆఫ్ పర్సన్స్ ఉంటారండి. లైక్ కొంతమంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, కొంతమంది వచ్చేసి మనకి స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది హౌస్ వైఫ్స్, మిడ్ ఏజ్ హౌస్ వైఫ్స్ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్స్కి అనుగుణంగానే మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ అని చెప్పుకుందాం. ఓకే. సో ఎందుకంటే అందరికీ ఒకే విధంగా అప్లికేబుల్ కాదు ఇది. ఎందుకంటే కొంతమందికి 8 hours టైం ఉంటుంది, కొంతమందికి 6 hours టైం ఉంటుంది, కొంతమందికి 12 hours టైం అనేది ఉంటుంది. సో మనం ఏం చేద్దామంటే ఈ పేపర్ 4 అనేది ఉంటుంది. 4 papers ఉంటాయి. జనరల్గా చూసుకుంటే ఈ గ్రూప్ 2కి సంబంధించిన ఎగ్జామినేషన్స్, గ్రూప్ 3కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ ఏదైతున్నాయో కామన్ సిలబస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం జాబ్ అనేది కొట్టి తీరాలి, సాధించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధించాలంటే ఏంది, మనలో ఫస్ట్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. సో ఈ సిలబస్ అనుగుణంగా మనం వెళ్ళాలని చెప్పేసి ఈ 4 ఏదైతే పేపర్స్ అనేది మనం డివైడ్ చేసుకోవాలి. హై వెయిటేజ్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో ముందుగా హై వెయిటేజ్ టాపిక్స్ అంటే ఏంటి, లైక్ తెలంగాణ ఉద్యమంకి సంబంధించిన కానీ, తెలంగాణ చరిత్రకి సంబంధించిన కానీ, తెలంగాణ సాంస్కృతిక అంశాలు, తెలంగాణకి సంబంధించిన భౌగోళిక అంశాలు, ఆర్థిక అంశాలు. ముందు ఫస్ట్ రీజనల్ ఎగ్జామ్స్ కాబట్టి వాటి మీద ముందు మనము ఆ యొక్క రీడ్. ఇక్కడ స్ట్రాటజీ వచ్చేసి ఏంటంటే రీడ్, రీకాల్, రివిజన్. ఏం స్ట్రాటజీస్? ఫస్ట్ డే చెప్పే కదా ఇంతకుముందు కూడా మీకు, ఫస్ట్ డే టు డే ప్లానింగ్ అనేది చేసుకోవాలి, రీడ్ చేయాలి. మనం ఫస్ట్ చదవాలి అసలు ఆ సిలబస్ ఏంటి, కంటెంట్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి. దీనికోసం ఒక మంచి ఫ్యాకల్టీస్, అది ఆఫ్లైన్ కోచింగ్ అయినా సరే ఆన్లైన్ కోచింగ్ అయినా సరే డే టు డే క్లాసెస్ అనేది వినాలి. మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ దగ్గర తీసుకోవాలి. తర్వాత రీకాల్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఆ వారం రోజులు జరిగినదంతా కూడా మనం రీకాల్ చేయాలి. రీకాల్ చేసిన తర్వాత ఏం చేయాలి, మంత్లీ ప్లాన్ రివిజన్ చేయాలి. సో రివిజన్ చేసిన తర్వాత ఖచ్చితంగా 4th one రిజల్ట్స్ ఖచ్చితంగా మనకి వస్తుంది. ఇప్పుడు వరకు జరిగినది ఒక ఎత్తు, ఇక మించి జరిగేది ఒక ఎత్తు. అర్థమైంది సార్? సో ఇక్కడ స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ యొక్క మైండ్ సెట్ అనేది ఎలా ఉందంటే ఇప్పుడు వరకు పాస్ట్ అనేది పక్కన పెట్టేసి మనం సాధించగలుగుతాము, సాధిస్తాము, ఖచ్చితంగా సాధించి తీరుతాము అనేది మనం ఒక మైండ్ సెట్ అనేది పెట్టుకుంటే ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుందండి. ఈ రీడ్, రీకాల్, రివిజన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఉండాలి. లేటెస్ట్ తర్వాత వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్.
గత సంవత్సరంలో ట్రెండీగా అడుగుతున్న క్వశ్చన్స్ ఏదైతే వాటిని ఒక్కసారి మనం క్వశ్చన్ పేపర్ స్ట్రెస్ సిరీస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇది సాధ్యపడుతుందండి. అలా మనం డేని 8 అవర్స్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్కి అనుగుణంగా, ఐ కాన్ సే అది 8 అవర్సా 12 అవర్స్ అని కాదు. సో ఉదయం అయినా సరే, మధ్యాహ్నం అయినా సరే, సాయంత్రం అయినా సరే, రాత్రి అయినా సరే మనం ఒక 8 అవర్స్ టైం విండోని పెట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు కొట్టకపోతే జాబ్ ఇంకా ఎప్పుడు కొట్టలేము, ఎందుకంటే ఇంత భారీ నోటిఫికేషన్స్ అనేది ఇన్ని స్థాయిలో మనకి రాలేదు. సో నౌ ఆర్ నెవర్, ఇప్పుడు సాధించకపోతే ఇంకెప్పుడు కూడా మనం సాధించలేము అనే మైండ్ సెట్ అనేది అందరి వచ్చేసింది. పైగా స్టూడెంట్స్ కూడా చాలా ఫ్రెష్ మైండ్తో ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు మనం నిరంతర ప్రక్రియ ఆ యొక్క కొనసాగితే డెఫినెట్లీ విల్ డూ ఇట్. ఎలా సార్ అంటే ఈ 180 డేస్లో ఆలోచించుకోగానే విద్యార్థుల్లో తెలియని ఒక యాంగ్జైటీ ఉంటుంది. ఆ ఆందోళన నుంచి బయటపడడానికే సగం టైం అయిపోతూ ఉంటుంది వాళ్ళకి. మరి ఎలా ఓవర్కమ్ అవ్వాలంటారు అసలు? ఇక్కడ ఎస్, మన క్వశ్చన్లోనే ఆ సమాధానం అనేది ఉంది. క్వశ్చన్లో మీరు ఏమడిగారు? ఆందోళనకరం. ఆందోళనకరం అంటే ఏంది? బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఒక రకంగా చెప్పాలంటే నేను జాబ్ కొట్టగలుగుతానా, సాధించగలుగుతానా అనే డౌట్ అనేది పెట్టుకోకూడదు. మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం అనేది ఉండాలి, పట్టుదల అనేది ఉండాలి. సో జనరల్గా చూసుకుంటే బేసిక్ హ్యూమన్ నేచర్ మైండ్ సెట్ అని చూస్తే పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఉంటుంది, నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. నెగిటివ్ మైండ్ సెట్ అనేది ఇప్పుడు మనకి ప్రశ్నకి సమాధానం అంటే ఏంటి? డిస్ట్రాక్షన్, డైవర్షన్స్. తెలుసు అనుకుంటే డిస్ట్రాక్షన్స్, డైవర్షన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో ఫ్యామిలీ మెంబర్స్ కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఫ్రెండ్స్ కానీ, సో నువ్వు సాధించలేవు, ఇంత షార్ట్ టర్మ్ పీరియడ్లో మనం ఆ యొక్క జాబ్ అనేది కొట్టలేవు అనేది కొన్ని నెగిటివ్కి సంబంధించిన కొన్ని ఆ యొక్క సెంటెన్సెస్, ఫ్రేజెస్ అనేది వాడుతుంటారు. ఎందుకు? మనం రోజువారీ అయితే డే టు డే యాక్టివిటీస్ 10 to 5 జాబ్ చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి మనల్ని డైవర్ట్ చేస్తుంటారు. సో ఆ నెగిటివ్ థింకింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ మనం ఏం చేయాలి? కట్ షార్ట్ చేయాలి. ఇక్కడ రెండోది ఏంటంటే ప్రధానంగా కీలకంగా ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ పాత్ర పోషించేది ఈ స్మార్ట్ వరల్డ్, స్మార్ట్ డివైజెస్, ఆ స్మార్ట్ ఫోన్స్ అనేది చూసుకుంటే మనకి దానివల్ల మంచి ఉంది, చెడు ఉంది. ఆల్రెడీ మన మీడియాలో కానీ లేకపోతే మన న్యూస్ పేపర్ కానీ ప్రింట్ మీడియా తెలిసింది, మనం అందరం కూడా చూస్తున్నాం. మనం ఏం చిన్నపిల్లలం కాదు కదా, వీఆర్ నాట్ కిడ్స్ దట్ షో వాట్ ఆర్ గుడ్ అండ్ వాట్ ఆర్ బ్యాడ్. సో ఇది ఏంటంటే ఈ 6 నెలలు, ఈ 6 months, ఈ 180 days ఏదైతుందో ఎడ్యుకేషన్ అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎంటర్టైన్మెంట్ అనే దానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒక్కసారి మనకు ఆ విజయం అనేది మన దగ్గరికి వస్తే ఎడ్యుకేషన్ తగ్గించి ఎంటర్టైన్మెంట్ అనేది వెళ్ళిపోతుంది. అంటే ఒక బ్లాక్ అండ్ వైట్ ఏదైతే ఆ యొక్క స్టేజ్ నుంచి ఒక కలర్ఫుల్ ఆ యొక్క స్టేజ్కి రావాలంటే, ఆ దశకి రావాలంటే ఈ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో, ఈ ఇన్స్టాగ్రాము, వాట్సాప్, అన్నెసెసరీ యాప్స్ ఏదైతే ఉన్నాయో, అన్నెసెసరీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళని కొంచెం దూరంగా పెడితే ఆటోమేటిక్గా పాజిటివ్నెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి ఉండాల్సిన మొట్టమొదటి ఏంటంటే పాజిటివ్నెస్, పీస్ అనేది ఉండాలి, ఆత్మస్థైర్యం అనేది ఉండాలి. అది ఉంటే ఖచ్చితంగా విజయం అనేది మన ముందుకు వస్తుంది. సో అది సార్. సో నెగిటివ్ అనేది మనం కొంచెం మన మైండ్లో నుంచి తీసేయాలి. ఫస్ట్ స్టెప్ అనమాట, ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ద కాంపిటేటివ్. ఇది ఎలా సార్ ప్లాటో అసోసియేషన్ విత్ మాస్టర్ అడ్వైస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? ఎస్ సార్, ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఏంటంటే మనకి చాలామంది ఇంతకుముందు మనకు చెప్పుకున్నట్టు డిస్కషన్లోకి వచ్చినట్టు, సో చాలామంది విద్యార్థులు ఉంటారండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెష్ అవుట్గా వచ్చిన వాళ్ళు, దే కెన్ గో అండ్ అఫోర్డ్ దీస్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. కొంతమందికి ఉంటుంది నాకు క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ కావాలి అని చెప్పేసి, ఆ వాతావరణం కావాలి. కానీ లైక్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద హోల్ వరల్డ్, ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ వరల్డ్. బట్ చాలామంది ఇందులో ఈ Group 2 కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టైం కన్స్టెంట్ అనేది చాలా ఎక్కువ, టైం కన్స్టెంట్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇంట్లో నుంచే చదువుకోవాలి, ఇంట్లో నుంచి ప్రిపేర్ అవ్వాలి. సి దే హ్యావ్ వెరీ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీస్. ఒక పక్క హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, మెయిన్ బ్రెడ్ ఎర్నింగ్ మెంబర్, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీని రెస్పాన్సిబిలిటీస్, హౌస్ వైఫ్స్కి వచ్చేసరికి పిల్లల్ని చూసుకోవాలి ఉంటుంది. సో వాళ్ళకు ఉన్న టైం లిమిట్లో ఈ 180 days ఏదైతే ఉందో, ఈ కింద కనిపిస్తున్న మనకి ఆ స్క్రోల్ నెంబర్ మీద మీరు ఒక్కసారి కాల్ చేస్తే ఆ 180 daysలో, ఓకేనా. సో ఈ యొక్క మాస్టర్ అడ్వైజ్ యాప్ ఏదైతే ఉందో ప్లాటోతో కొలాబరేట్ అయిన వాళ్ళు ఈ 180 daysలో మనము ఈ హౌస్ వైఫ్స్ కానీ, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ, స్టూడెంట్స్ కానీ మనకున్న టైంని చాలా ప్రొడక్టివ్గా ఎలా వాడుకోవాలని చెప్పేసి పూర్తి స్థాయిలో వాళ్ళకి ట్రైనింగ్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి Group 2 సాధించాలన్నా కానీ, Group 3 సాధించాలన్నా కానీ మనకి సాధనం, ఆ వెహికల్, ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది కూడా చాలా ముఖ్యం. అలా బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ టీమ్. సో నేను కూడా ఒకప్పుడు ఇలాగే, మాకంటే ఒకప్పుడు చాయిస్ లేదు. సో మేము కూడా ఇలాగే కష్టపడి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని, అఫ్కోర్స్ నౌ ఇట్ హ్యాస్ ఐ బీన్ రిజైన్, ఒకప్పుడు తెచ్చుకొని మేము కూడా ఇలా కష్టపడి, మాకు ఇన్ని సోర్సెస్ లేవు. బట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ టుడేస్ కంటెంపరీ వరల్డ్ ఇస్ దట్ వీ హ్యావ్ మెనీ సోర్సెస్. సో అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్ వచ్చేసి ప్లాట్ యాప్.
సో స్టూడెంట్ సెంట్రిక్గా డిజైన్ చేసాం ఈ యాప్ అంతా కూడా. సో ఈ కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే ఆటోమేటిక్గా మనకి గైడెన్స్ అనేది ఇస్తారు. సో దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాన్ని ఎలా మనం ముందుకెళ్ళాలనేది, సో కంప్లీట్ గైడెన్స్ ప్రోగ్రామ్ 180 days ప్రోగ్రామ్ అనేది ఇందులో క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, సో ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మీకు అనుగుణంగా అంటే అథెంటిక్గా ఉండేటువంటి క్లాస్ నేచర్ని వాళ్ళు క్రియేట్ చేసి, దాంతోపాటు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా వాటిని క్లియర్ చేసే విధంగా ప్లాటో అసోసియేషన్ విత్ మాస్టర్ అడ్వైస్, సో కొలాబరేషన్లతోటి ముందుకు వెళ్ళి వీళ్ళు కోర్సెస్ డిజైన్ చేసి అండ్ ఆన్లైన్లో తీసుకురావడం జరిగింది. మీకు ఒకవేళ వీడియో చూసిన తర్వాత నచ్చితే ముందుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఎన్రోల్ చేసుకోవచ్చు ఆన్లైన్ క్లాసెస్. మీ ఇంట్లో ఉండే మీరు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునే అవకాశాన్ని ప్లాటో అసోసియేషన్ విత్ మాస్టర్ అడ్వైస్ కల్పిస్తుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.